ఈ పైరసీ సినిమాలు చూడడం వల్ల ఏం జరుగుతుంది? సో, ఈ విషయాలనేవి చాలామంది చెప్పరనమాట. అంటే నిజంగా ఈ పైరసీ సినిమాలు చూడడం వల్ల డేటా చోరీ జరిగే అవకాశం ఉందా? సో, ఈ విషయాల గురించి పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పైరసీ సినిమాలు ఎక్కువగా ఎందుకు సామాన్య జనాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నారంటే, టికెట్ ధరలు ఎక్కువగా పెరగడం వల్ల ఈ పైరసీ మూవీస్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఏంటంటే రీసెంట్‌గా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఆయన కొంతమంది హెచ్‌డి పైరసీ చేసే కొంతమంది నిందితుల్ని ఆయన పట్టుకున్నారు. సో, ఆయన పట్టుకున్న తర్వాత ఆయన కొన్ని విషయాలైతే చెప్పారనమాట. అసలు నిజంగా ఈ పైరసీ వల్ల ఎంత డేంజర్ ఉంది అనే విషయాలు ఆయన చాలా వరకు బయటపెట్టారు. సో, అందులో మెయిన్ విషయాల గురించి ఇవాళ మీతో డిస్కస్ చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది. సో, అయితే మనం జనరల్‌గా చూసుకుంటే, మనం పైరసీ మూవీస్ చూస్తున్నప్పుడు మనకి ప్రతిసారి ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉంటో ఆ ప్రమోషన్, ఆ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి ఆ యాడ్స్ అనేవి ప్లే అవుతా ఉంటాయి స్క్రీన్ మీద. సో, మనం దాన్ని క్లిక్ చేసి అంటే ఒక్కోసారి దాన్ని క్లోజ్ చేసి మనం సినిమా చూడాల్సొస్తుంది. సో, ఏంటంటే దానివల్ల ఏంటంటే ఒక 4, 5 సార్లొచ్చేసరికి ఆటోమేటిక్‌గా మన అటెన్షన్ అనేది ఆ బెట్టింగ్ యాప్స్ మీదకెళ్ళుద్ది. ఇంతకీ ఏంటి? సో, యాడ్స్ కూడా ఎలా ఉంటాయంటే బెట్టింగ్ యాప్స్ యాడ్స్ కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కనిపిస్తారు ఆబ్వియస్‌లీ. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మనం సోషల్ మీడియాలో చూస్తున్న పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా కనిపిస్తారు. వాళ్ళేం జెప్తారంటే ఒక్కసారి ఒక్క గేమ్ ఇలా ఆడితే చాలు లక్షల్లో ఆదాయం, వేలల్లో ఆదాయం అని చెప్తుంటారు. సో, అది చూసి మనం గూడా ఓకే. ఒక్కసారి ట్రై చేస్తే బావుంటుంది అని మనం గూడా ఒకసారి ఇన్‌స్టాల్ జేసి ఆడి చూస్తాం. ఫస్ట్‌లో బాగానే వస్తది. తర్వాత తర్వాత పోవడం మొదలైద్ది. సో, ఈ బెట్టింగ్ అనేది ఒక లూప్ అనమాట. సో, వచ్చినా, రాకపోయినా మళ్ళీ మళ్ళీ డబ్బులు పెడుతూనే ఉంటారు. ఇదొక లూప్‌లో చిక్కుకుపోతారు. సో, బయటికి తీసుకురావాలని ఎవ్వరు ట్రై చేసినా సరే అది కుదరదనమాట. సో, మీ అంతట మీరు రియలైజ్ అయ్యి మీ దగ్గరున్న డబ్బులంతా ఖాళీ అయిపోతేనే గాని మీరు రియలైజ్ అయ్యి బయటికి రారు. సో, ఇలా జరుగుద్దనమాట. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే, మనం మూవీస్ చూస్తున్నప్పుడు ఈ పైరసీ మూవీస్ చూస్తున్నప్పుడు యాడ్ ఒస్తుంది. సో, యాడ్ క్లిక్ చేయగానే అది వేరే వెబ్‌సైట్‌కెళ్ళిపోతుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే, మన డేటా చోరీ జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే, ఇవాల్టి రోజుల్లో వాటరే ఫ్రీగా దొరకట్ల. వాటర్ బాటిల్ కూడా మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. అలాంటిది అంత సినిమా మనకు ఫ్రీగా ఎలా దొరుకుద్దనుకుంటున్నారు? ఒక హై వీఎఫ్ఎక్స్ ఉన్న సినిమా అసలు ఫ్రీగా ఎలా దొరుకుద్దనుకుంటున్నారు? సో, జనరల్‌గా ఈ పైరసీ అనేది ఆహ్, ఒకప్పుడు కన్నా ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయింది. ఎవరు ఈ పైరసీ చేసేవాళ్ళని అస్సలు పట్టుకోలేకపోతున్నారు. సో, ఆయన పట్టుకుంది కూడా ఆ పైరసీకి పనిచేస్తున్న వాళ్ళని పట్టుకున్నారు. బట్ ఏంటంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళున్నారు దాని వెనకాల. బట్ ఏంటంటే వాళ్ళు ఎవరికీ చిక్కట్లేదు. పైగా ఆ ఐపీ సర్వర్స్ కూడా ఏంటంటే అది ఇండియాకి సంబంధించింది కాదు. ఇండియాకి సంబంధించిందయితే అది ముందే బ్లాక్ అయిపోయిద్ది. సో, ఆ ఐపీ సర్వర్స్ అన్నీ న్యూజిలాండ్ గానీ, యూఎస్ గానీ వేరే వేరే దేశాలకు సంబంధించింది కాబట్టి ఎవరు ఏం చేయలేకపోతున్నారు. చాలా పైరసీ వెబ్‌సైట్స్ ఉన్నాయి. అందులో కొంతమంది మాత్రమే పట్టుబడ్డారు. బట్ పెద్ద పెద్ద వెబ్‌సైట్స్ ఏవైతే ఉన్నాయో సో, అది ఎవరు రన్ చేస్తున్నారనేది మాత్రం ఇప్పటికి ఎవరికీ అర్థం కావట్లేదు. అయితే ఈ పైరసీ వెబ్‌సైట్స్‌కి స్పాన్సర్ చేస్తుంది మాత్రం బెట్టింగ్ యాప్స్. సో, ఎందుకంటే మనం చూస్తే ఎక్కువగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి పైరసీ వెబ్‌సైట్‌లో. ఒక మంచి విషయానికి సంబంధించింది. ఒక హాస్పిటల్‌కి సంబంధించింది గాని, ఒక మంచి మంచి విషయాలకు సంబంధించింది ఎప్పుడూ పైరసీ దానిలో కనిపించదనమాట. అందులో ఆ ప్రమోషన్‌లో కనిపించదు ఆ స్క్రీన్ మీద. బట్ ఈ బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. సో, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ బెట్టింగ్ యాప్సే వాళ్ళకి స్పాన్సర్ చేస్తున్నారని మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. సో, ఖచ్చితంగా పైరసీ వెబ్‌సైట్స్ చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్త వహించండి. పైరసీ వెబ్‌సైట్స్‌లో మీరు సినిమా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ డేటా చోరీ జరిగే అవకాశం ఉంటుంది. సో, మీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, మీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా బయటికెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం చూసుకుంటే ఇప్పుడు పైరసీ అనేది ఎలా ఉందంటే డైరెక్ట్‌గా ఈ యూఎఫ్ఓ గాని, ఈ క్యూబ్ డిజిటల్ మీడియా వీటి వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్‌గా వాటి సర్వర్స్‌ని హ్యాక్ చేసి చాలామంది టెలిగ్రామ్ గ్రూప్స్‌లో పెట్టడం, ఈ పైరసీ వెబ్‌సైట్స్‌లో లీక్ చేయడం జేస్తున్నారు. ఒకప్పుడు ఏం జరిగేదంటే జస్ట్ ఒక క్యామ్ కార్డర్‌తో షూట్ చేసేవాళ్ళు. చాలా గోల గోలగా ఉండేది. అంటే ఒక డికేడ్ బ్యాక్.
పైరసీ షూట్ చేస్తున్నప్పుడు, ఆ సినిమా షూట్ చేస్తున్నప్పుడు చాలా గోల గోలగా ఉండేది. ఫస్టే షూట్ చేస్తున్నప్పుడు ఆ అరుపులు, డైలాగ్స్ అసలు సరిగ్గా వినిపించేది కాదు. సో, అదెక్కడో సీడీల్లో దొరికేది. అది పోలీసులకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం వెంటనే వెళ్లి పట్టుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా పట్టుకోవడానికి కూడా వీలు లేకుండా పోతుంది. సో, ఈ పైరసీ వల్ల ఆబ్వియస్‌లీ సినిమాలు తీసే వాళ్ళకి చాలా నష్టమే. బట్ కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఇంకా పట్టుకోలేకపోతున్నారు. ఒకప్పుడంటే ఇక్కడ ఎవరో పైరసీ సీడీలు అమ్ముతున్నారంటే వెంటనే పోలీసులొచ్చి వాళ్ళని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పట్టుకోవడానికి స్కోప్ లేదు. ఎందుకంటే ఐపీ సర్వర్స్ ఎక్కడెక్కడో ఉన్నాయి. సో, ఎవరిని పట్టుకుంటాం? పట్టుకున్నా సరే ఒకవేళ కష్టపడి ఆ వెబ్‌సైట్‌ని బ్లాక్ చేసినా సరే మళ్ళీ ఇంకొన్ని పుట్టగొడుగుల్లాగా అలా పుట్టుకుంటూ వస్తాయన్నమాట. ఇంక ఎంతని ఆపాలి? ఏమని ఆపాలి? అనేది చాలా మందికి ఇంకా అర్థం కావట్లేదు. బట్ ఏంటంటే, ఈ పైరసీ అనేది ఇంకా అడ్వాన్స్ అవ్వడం వల్ల ఏంటంటే, జనాలు థియేటర్‌కెళ్ళడం మానేస్తున్నారు. సో, దానివల్ల ఏంటంటే, సినిమా వాళ్ళకే చాలా వరకు నష్టాలొస్తున్నాయన్నమాట. బట్ ఏదేమైనా సరే, పైరసీ వల్ల ఖచ్చితంగా మన డేటా చోరీ జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో, కాబట్టి ఏంటంటే, కొంచెం జాగ్రత్త వహించండి. సో, మీరు ఏ యాడ్స్ క్లిక్ చేస్తున్నారో ఒకసారి జాగ్రత్త వహించండి. సో, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ మధ్య మధ్యలో వచ్చినప్పుడు ఈ ఒక్క గేమ్ ఆడితే చాలు వేలల్లో, లక్షల్లో వచ్చేస్తాయి అని మీకు చూపించినప్పుడు జస్ట్ దాన్ని నమ్మకండి. సో, కష్టపడకుండా ఏది రాదు. పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడితేనే చాలా మందికి నెలకి సాలరీ వస్తుంది వాళ్ళకి. సో, ఒక చిన్న గేమ్ ద్వారా ఇన్నిన్ని డబ్బులొస్తాయి అంటే అసలు మీరు అస్సలు నమ్మకండి ఆ విషయాలన్నీ. ఎంతో కష్టపడితేనే గాని ఒక వ్యక్తి 10,000 సంపాదించడం చాలా కష్టమైపోతుంది. డిగ్రీ చదివిన బీటెక్ చేసిన గ్రాడ్యుయేట్స్ వీళ్ళందరికీ జాబ్‌లు రాక ఎంతో అవస్థలు పడుతున్నారు. సో, అలాంటి టైంలో ఈ చిన్న గేమ్ మీకు డబ్బులిచ్చి మీ నీడ్స్ అన్నీ తీరుస్తుందంటే మీరెలా నమ్మగలరు? అలా నమ్మకండి. సో, చాలా జాగ్రత్త వహించండి. దేని మీదైనా అవగాహన పెంచుకోండి. ఏది కష్టపడకుండా రాదు. సో, ఈ ఒక్కటి కొంచెం గుర్తుపెట్టుకొని సో, మీరు ఫర్దర్ స్టెప్ తీసుకోండి. సో, ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.